హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ రోజు నేను 1/1 నైట్ 2 సినిమాలు చూసాను. ఒకటి మద్రాస్ కరణ్ అంటే ఈచో, ఒకటి 1/1 రివ్యూ చేస్తాను, తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. మద్రాస్ కరణ్ ఇది ఒక తమిళ్ డబ్బుడ్ మూవీ, తెలుగులో అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. లాస్ట్ జనవరిలో 10th రిలీజ్ అయింది. ఇది ఒక వాలి మోహన్ దాస్ ఒక డైరెక్షన్లో వచ్చిన షైనీ సిగం ఒక యాజ్ ఏ సత్యగా, కలియగ రసన్ అండ్ నిహారిక కొనిదల, ఐశ్వర్య దత్ ఇలాగా కీ రోల్లో ప్లే చేశారు ఈ సినిమా. ఇంకా అసలు స్టోరీ ఎలా ఏంటి, అసలు సినిమా ఎలా ఉంది, మనం ఈ సినిమా చూడవచ్చా లేదా, అసలు వర్త్ వాచింగ్ కాదా, సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. ఇంకా బేసిక్ స్టోరీలు ఏంటంటే, హీరో సత్య తన వెడ్డింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీతో యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, మన లైఫ్ ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు మారింది, అసలు ఏం జరిగింది, ఆ లేడీని మనోడు ఏం చేశాడు, అసలు ఏంటి అనేది ఇంకా మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, షైనీ సిగం ఒక సూపర్ యాక్టింగ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగా ఎమోషనల్ డెప్త్ని చాలా బాగా చూపించాడని చెప్పాలి. ఇంకా కలై రసన్ కూడా చాలా బాగా పవర్ఫుల్ ఇంపాక్ట్ రోల్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా నిహారిక కొనిదల కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే, బట్ లిమిటెడ్ స్కోప్ అయితే ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, షైనీ సిగం అండ్ కలై రసన్ పర్ఫార్మెన్స్, యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్, ఇంకా శ్యామ్ సిఎంఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ ఈ సినిమాకి ఇంపాక్ట్ చాలా బాగా ఇచ్చిందని చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాకి పక్కాగా ఈ సినిమాని ప్రెడిక్టబుల్గానే అయితే ఉంటుంది. బాగా ఎమోషనల్ డెప్త్ని చాలా బాగా ఇంపాక్ట్ చేసి చాలా ఓవర్ యాక్టింగ్గా చూపించారని చెప్పాలి. క్యారెక్టర్స్ డెప్త్ స్ట్రాంగ్గా లేదు. ఇంకా ఈ సినిమా ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్గా ఏం చెప్తారంటే, మద్రాస్ కరణ్ ఒక యాక్షన్ ఎంగేజింగ్తో ఒక ఎమోషనల్ డ్రామాతో బ్లెండ్ చేసి కొత్త అటెంప్ట్గా చేశారు. పర్లేదు, కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ, కొంచెం వీక్ పాయింట్స్ ఉంటే ఓవరాల్గా అయితే వన్ టైం ట్రై చేయొచ్చు అనేలాగా అయితే తీశారు. నన్ను అడిగితే ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనేస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా లేక చూడబోతున్నారా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ తమిళ్ డబ్బుడ్ మూవీస్, హిందీ డబ్బుడ్ మూవీస్, ప్రతి ఒక్క మూవీస్ మీరు చూస్తారా? చూస్తే చెప్పండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్క రివ్యూ కోసం మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.